నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ ఫోటోగ్రాఫ్స్ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ని అదుపులోకి తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. మీరు అడ్వకేట్ రాజేష్తో చాలాసార్లు కాల్ చేశారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కేసు గురించి చర్చించాలని అంటున్నారు. చాలాసార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజస్థాన్తో మాట్లాడి మద్యం మత్తులో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి ఇచ్చింది. ఈ బొల్ల పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను, వాళ్ళతో టచ్లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళు ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ.
ఆ డిఏ కానీ మూడింటికి కలుస్తారు. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.